హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన వైఎస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన తెలుసుకునే అంశం, కొంతమంది మనం కొన్ని విషయాలు అంటే ఒక టీనేజ్లో ఒక 20 ఏళ్ళకే మనం కనుక అంటే ఎప్పుడో జీవితం సగం అయిపోయిన తర్వాత బాగా అంటే మనం కరెక్ట్గా జీవితాన్ని ప్లాన్ చేసుకోకుండా కొంచెం కెరీర్ బిల్డప్లో అటు ఇటు సెట్ చేసుకోకుండా బ్యాలెన్స్డ్గా లేనట్లయితే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటాం. కాకపోతే అవన్నీ ఎట్లా అంటే 20 ఏళ్లకు మనం గనక అంటే ఖచ్చితంగా మనం జీవితంలో కెరీర్లో అడుగుపెట్టడం. కెరీర్ అడుగుపెట్టడం అంటే రకరకాల వృత్తులు, వ్యాపకాలు, ప్రొఫెషన్స్ ఉంటాయి. మనం ఏదైతే అనుకున్నామో అనుకున్నది కావచ్చు, అనుకుంది కావచ్చు. ఆ జీవితంలో మనం కెరీర్లో అడుగు పెట్టక ముందే ఈ 20 ఏళ్ళకి తెలుసుకోవాల్సినటువంటి అంశాలు కొన్ని ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు మన జీవితం బాగుపడాలంటే 2 వయసులోనే ఒక 6 విషయాల్ని అర్థం చేసుకోవాలండి. అవి ఏంటంటే ముఖ్యంగా ఒకటి, సమయమే అన్నిటికంటే విలువైన ఆస్తి. మనం అనవసరంగా సమయాన్ని మనకు తెలియకుండానే ఇష్టం వచ్చినట్టుగా వేస్ట్ చేస్తామండి. రకరకాల కాలక్షేప పనులు, ఆటలు కావచ్చు, ఇంకా వ్యసనాలు కావచ్చు, చెడు స్నేహాలు కావచ్చు, అనవసరమైనటువంటి విషయాలను డిస్కస్ చేయడం కావచ్చు. కాబట్టి సమయమే అన్నిటికంటే విలువైన ఆస్తి అని చెప్పి మనం 20 ఏళ్ళకే ఇవన్నీ ఒక విషయాన్ని తెలుసుకోవాలి. ఇంకోటి, బంధాల గురించి. డబ్బు కంటే బంధాలు గొప్పవి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆ ఏజ్లో తెలుసుకోవాలి. ఇంకొకటి, వైఫల్యం అనేటువంటిది. చాలామంది ఆ ప్రయత్నాల్లో చాలా వైఫల్యం చెందుతారండి. ఎమ్మటే అనుకున్న లక్ష్యాన్ని ఎవ్వరూ చేరుకోరు, సాధించరు. దాని విషయంలో ఎన్నో అవహేళనలు, అవరోధాలు, ఇబ్బందులు ఎన్నో ఎదురవుతాయి. కానీ ఖచ్చితంగా మనం అప్పుడు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, వైఫల్యం అనేది కేవలం ఫీడ్బ్యాక్ లాంటిది అనేటువంటి దాన్ని ఆ విధంగానే చూడాలి. ఇంకోటి, ప్రతిభదే పైచేయి అనేటువంటి 4వ అంశం అండి. ఎప్పుడు చూడండి, ఏ రంగంలో తీసుకోండి, ప్రతిభను మించింది లేదండి. మనం ఏదో కవర్ చేసి ఇంకేదో చేసినా కూడా అవి నీటి బుడగలా తేలిపోతాయి. ప్రతిభ అనేది ఉందే, ఆ ప్రతిభ, టాలెంట్, ఆ ఎఫిషియన్సీ అనేటువంటిది ఎప్పుడు కూడా పై చేయి ఉంటుందండి, అప్పర్ హ్యాండ్. ఇంకోటి, ఆరోగ్యం మనకున్న సంపద అండి, హెల్త్. ఇక దీన్ని మించింది ఆరోగ్యమే మహాభాగ్యం అంటావు కదండి. మనం ఎంత సంపాదించి ఎంత హోదాలో ఉన్నా ఆరోగ్యం మనకున్న సంపద అనేటువంటిది మనం ఎంత ఎర్లీ స్టేజ్లో తెలుసుకుంటే అంత మంచిది. ఇంకొకటి, లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఆనందం అనేది మనం ఎంచుకోవాల్సినటువంటి ఐచ్ఛికం, ఆప్షన్. ఏదో సాధిస్తే వస్తుంది, ఏదో మనం కూడగొడితే వస్తుంది, ఇంకేదో చేస్తే వస్తుంది అని కాదండి. ఖచ్చితంగా ఆనందం అనేటువంటిది మనం ఒక ఆప్షన్, మనం ఎంచుకోవాల్సినటువంటిది. మన మనసును అలా ట్యూన్ చేసుకోవాలి. అప్పుడే మనం ఇవన్నీ అంటే ఇప్పుడు ఈ అంశాలన్నీ కూడా మనం ఒక 20 ఏళ్ళ ప్రాయంలో ఇక కెరీర్ స్టార్టింగ్లో గనక మనం ఈ గుర్తుంచుకున్నట్లయితే తర్వాత మనకు ఎలాంటి ఇబ్బందులు ఉండవండి. లైఫ్ అంతా కూడా బ్యాలెన్సింగ్ చేసుకొని లీడ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి ఖచ్చితంగా తెలుసుకొని మనం ముందుకు సాగి మన జీవన ప్రయాణాన్ని కొనసాగించాలి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. కీప్ సపోర్టింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.